నేను ప్రార్థించగా దేవుడు నాతో మాట్లాడినటువంటి అంశము ఈ రోజున సిద్ధ మనస్సు. ఒకసారి అందరూ చెప్దామా? సిద్ధ మనస్సు. ఒక్కసారి మీరు అందరూ చెప్పండి, సిద్ధ మనస్సు. ఏ మనస్సు? సిద్ధ మనస్సు. ఇంకొకసారి, సిద్ధ మనస్సు. అది మనందరికీ కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనము. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగో కలిగెనో అలాగే మీ కలిమిలో కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు మీరు నెరవేర్చుడి. ఏమంటున్నారు? కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగో కలిగినో అలాగనే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లుగా మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, సిద్ధ మనస్సు కలిగి నువ్వే కార్యము జరిగించాలనుకుంటున్నా, అది ఎలాంటిదైనను నువ్వు ఏ మనస్సు కలిగి చేయమంటున్నాడంటే దేవుడు సిద్ధ మనస్సు కలిగి. ప్రార్థనకి వెళ్తా ఉంటావు, కొంతమంది అమ్మలు ప్రార్థనకి సిద్ధపడతా ఉంటారు. ప్రార్థనకు బయలుదేరుతా ఉంటే మధ్యలో ఇంకొక ఆవిడ వచ్చి అంటది, నువ్వు చేసే మహా అంటే ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కొంచెం నిశ్శబ్దంగా ఉంటారు, ఒక పావు గంట. మహా అంటే నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేస్తావు, 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటావు, మిగిలినంతా వాళ్ళు చెప్పుకుంటా పోతారు. ఏదో వాళ్ళు చప్పట్లు కొట్టమంటే కొడతావు, ఆమెను చెప్పమంటే చెప్తావు. నువ్వు చేసే 5 నిమిషాలు ప్రార్థనకి ఎందుకే? అదిగో కార్తీక దీపం సీరియల్ వస్తుంది, బాగుంది, అది చూద్దాం రా ఒక అరగంట సేపు అని చెప్పి అనగా నువ్వేం చేస్తావంటే, అంతే కదా మనం చేసే 5 నిమిషాలు ప్రార్థన కోసం వెళ్ళిపోవడం అవసరమా? ఏముందిరా, కానీ ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు 5 నిమిషాలు ప్రార్థన అని చెప్పి ఏం చేస్తూ ఉంటాము. మనము అనుకొని బయలుదేరి వెళ్ళాల్సిన పనులన్నీ కూడా ఏం చేస్తున్నాము, ఆగిపోతా ఉంటామండి. వేరొకరి మాటల వలన, వేరొకరి క్రియల వలన. ఈ రోజున ఈ కుటుంబాన్ని బట్టి వచ్చిన మీ అందరిని బట్టి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు ఏ కార్యమైన తలంచినప్పుడు, ఏ కార్యమైన మొదలు పెట్టాలి అనుకున్నావు అనుకో, ప్రార్థన చేద్దాం అనుకున్నా, ఉపవాస ప్రార్థనలో ఉందామని నువ్వు అనుకున్నా, లేదంటే ఏ రకమైన కానుకిద్దాము అని చెప్పి నువ్వు అనుకున్నా సరే, నీ ఏ మనస్సు కలిగి ఉండాలంటే సిద్ధ మనస్సుకు నువ్వు కలిగి, ఓకే ఇది చేద్దాం అనుకున్నా, నేను ఇక్కడ నుంచి ఇది చేయాలా. ఏదైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు ఆ పని ఆగకుండా, ఏ యొక్క ఆటంకాలు లేకుండా నువ్వు జరిగించమని ఈ కుటుంబానికి దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. నేను ప్రార్థించాయా, ఈ కుటుంబంతో నీ బిడ్డలతో నువ్వు అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే దేవుడు నాతో అన్నాడు, ఆ కుటుంబంలో వారికి సిద్ధ మనస్సు లేదు. ఏదైనా చేద్దాము అని అనుకుంటున్నారు, కానీ ఇది చేస్తే జరిగిద్దా? ఏమండి, దయచేసి మీరు ఆలోచించండి. ఇది చేస్తే జరిగిద్దా? ఇది చేస్తే అయ్యిద్దా? ఏమైనా మళ్ళీ ఆటంకం వచ్చిద్దా? ఈ పని మొదలు పెడదాం అనుకుంటున్నాను, ఈ పని మొదలు పెడితే బాగా జరిగిద్దా, లేదంటే మధ్యలో ఏమైనా ఆటంకాలు వస్తాయా అని చెప్పి ఏదో ఒక పని మొదలు పెడదాము, లేదంటే ప్రార్థనకి వెళ్దాం అనుకొని, కానుకిద్దాం అనుకొని, లేదంటే చర్చిలో ఇలా చేద్దాం ఈ పని, లేదంటే ఇలా ప్రార్థన పెట్టించుకుందాము అని చెప్పి అనుకుంటున్నావు. కానీ సిద్ధ మనస్సు నీకు లేక ఆ కార్యాన్ని వెనకకు అడుగులు వేస్తా ఉండవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, పెన్నున్న వారు ఆ యొక్క వాక్యాన్ని మీరు టిక్ చేసుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగంటున్నారు, నువ్వు సిద్ధ మనస్సు కలిగి ఏ కార్యమైన తలంచు. అది చిన్నదైనా పెద్దదైనా నువ్వు చేసిన కార్యాన్ని నీ మనస్సును నేను చూస్తున్నాను, కానీ నువ్వు ఇచ్చినటువంటి ఆ చిన్న పనిలో, నువ్వు చేస్తున్నటువంటి ఆ చిన్న పనిని కాదు నేను చూసేది, నీ మనస్సును నేను చూడబోతున్నాను ఆ కార్యములో. హల్లెలూయా. ఒకసారి దేవుడికి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మనం అనుకుంటాం, అయ్యా ఈ 10 రూపాయలు కానుక ఏముందిలే, ఏత్త ఏముంది, అయిపోతే ఏముంది, ఈ 10 రూపాయలు కానుక నేను వేసినంత మాత్రాన వాళ్ళకి 100 వేలు ఒరిగిపోతాయా, ఏత్త ఏముందిలే, అయిపోతే ఏముందిలే కానీ అని చెప్పి మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఇచ్చేటువంటి చిన్న పనిని, చిన్న కానుకను నేను చూడట్లేదు, కానీ నీ మనస్సును నేను చూస్తూ ఉన్నాను. ఆ స్థలం ముందు నువ్వు ఏ పని జరిగించాలనుకుంటున్నా, నువ్వు ముందుకు అడుగు వేయి, ఆ పనిలో నేను ఉండబోతున్నాను నీతో పాటుగా. హల్లెలూయా. ఈ కుటుంబం వారు ఒక్కసారి మీరు హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వేదో పని జరిగిద్దాం అనుకుంటున్నావట, ఏదో ఒక పని చేద్దాం అనుకుంటే ఆ పని చేద్దామా వద్దా, అయ్యిద్దా అవదా, ఇది చేస్తే జరిగిద్దా జరగదా అని చెప్పి ఆ యొక్క తడబాటు పడుతూ ఆలోచనలు, నిర్ణయంలో, నీ తలంపుల్లో కూడా 2 అడుగులు వేస్తా ఉన్నావట. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి మనస్సు మనము కలిగి ఉంటే గనక ఒక్కటే మాట, వెనకడుగు వేయకుండా నీవు మొదలు పెట్టాలి అనుకుంటున్న పనిని మొదలుపెట్టు. దేవుడు ఆ పనులు నీకు తోడై ఉండి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ పని జరిగించాలన్నా, ప్రార్థన చేద్దాం అనుకుంటారు కొంతమంది, ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకుంటారు కొంతమంది, కానీ ఏమైపోతుందంటే ఆ టయానికి ఏదో ఒక నొప్పి రావడము, ఆ టయానికి ఏదో ఒక బలహీనత రావడము, ఆ టయానికి ఏదో ఒక విధంగా అపవాది నిన్ను ఏదో ఒక శోధనలో పడద్రోయడం బట్టి ఏమైపోతామంటే, చేద్దాం అనుకున్నానులే కానీ అవ్వట్లా, ఇది నా వల్ల అయ్యే పనిలా లేదు, ఇది నా వల్ల జరిగే పనిలా లేదని చెప్పి ఆ పనిని మనం వెనకకు వేస్తా
ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజున దేవుడు మీ అందరితో కూడా మీ అందరితో కూడా దేవుడు అంటున్నాడు, వెనకడుగు వేయకుండా నీ పనిని నువ్వు కొనసాగించు, నీ పని అంతట్లో నేను తోడుగా ఉండబోతున్నాను. ఎవరి బిడ్డలు కూడా అనుకుంటారయ్యా, నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, నీ మందిరానికి రావాలనుకుంటున్నాను ప్రభా. పురుషులు కూడా చాలా మంది అనుకుంటారండి. మనం అనుకుంటారు, స్త్రీల కుటుంబంలో స్త్రీలు అనుకుంటారు, నేను ఒక్కదాన్నే ప్రార్థనకి వెళ్తున్నాను, మా ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా రాడు అంటే ఆ మనస్సు వారికి రావాలని ఉన్నా వారి పరిస్థితులు వారిని రానివ్వట్లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన ఉందా చాలు, సిద్ధ మనస్సు కలిగి ముందుకు అడుగు వేయి. నువ్వు అయ్యా నేను చేయాలనుకుంటున్నా, నేను వెళ్ళాలనుకుంటున్నాను ప్రభా, కానీ ఆటంకాలు వస్తున్నాయి అంటే నా దేవుడు అంటున్నాడు, వెనకడుగు వేయకుండా నువ్వు ముందుకు అడుగు వేయి. నీ అడుగులో నా అడుగును నేను వేయబోతున్నాను. నువ్వు వేసిన ఒక్క అడుగులో నేను నా అడుగుని వేసి ఆ అడుగును నేను నీకు స్థిరపరచబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందని వారు హల్లెలూయా చెప్దామా? కానుక కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ వాళ్ళు కాదు మా ఊర్లో వాళ్ళు కూడా ఉంటారులేండి, కానుక ఇద్దామమ్మా అనుకుంటారు, కానుక తీస్తారు, పనంతా చేసి వాళ్ళకి నెల మొత్తంలో 10,000 రూపాయలు వచ్చినాయి అనుకో, 10,000లో దశం భాగం తీసి 1,000 రూపాయలు పక్కన పెడతారు. పక్కన పెట్టి మళ్ళీ చర్చికి తీసుకొచ్చే ముందు ఆలోచన చేస్తారు, ఏమని, ఇప్పుడు నాకు 10,000 వచ్చినాయి, ఈ 10,000లో 1,000 తీసి దశం భాగం దేవుడికి ఇవ్వాలనుకుంటున్నా, మరి ఈ 1,000 రూపాయలు నేను ఆయనకి ఇచ్చేస్తే నాకు తక్కువైపోద్దేమో, ఎల్లుండి డోకరా అవుతుంది, అవతల ఎల్లుండి సీటీ అవుతుంది, ఆ ఇంటికి ఏమో ఇతర బిందు ఆమె దగ్గర తీసుకున్నాను, ఆమె కట్టాల వారం వారం, అట్లా ఆలోచన చేస్తూ ఉంటావు. అలా ఆలోచన చేసి వెనకడుగు వేస్తూ ఉంటామండి కొన్ని విషయాల్లో. కానుకనే కాదు, మీకు అర్థం అవ్వాలి అని చెప్పి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇద్దామా చేద్దామా మనకు తక్కువైపోయిద్దేమో అన్న ఆలోచనతోటి, లేదంటే ప్రార్థన చేద్దామంటే చేద్దాంలే సమయం కుదరలా, ఇవాళ చేద్దాం అనుకున్నాను ఉపవాస ప్రార్థన, వెంటనే గ్యాస్ నొప్పి వచ్చేసింది, లేదంటే వెంటనే కడుపులో నొప్పి వచ్చేసింది, అసలు చేయలేకపోతున్నానప్ప, ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంది అని చెప్పి మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, మీ కుటుంబంలో వారు కూడా ఏ విషయంలో నువ్వు వెనకడుగు వేస్తా ఉన్నావేమో ఆలోచన చేయండి. ఇంకొంతమంది బిడ్డలు బాప్తిజం తీసుకుందాం అనుకుంటారు, కానీ తీసుకునే టయానికి అమ్మో తీసుకుంటే ఎలాగుండాలో, తీసుకుంటే ఎంత కఠినంగా ఉండాలో, తీసుకుంటే ఆ పనులు చేయకూడదు, తీసుకుంటే ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, నిక్కచ్చిగా ఉండాలా, అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పి ఆటంకాలు వేస్తూ ఉంటారు, వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈ రోజున ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నారు కదా, ఏ విషయం గురించి కూడా నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, నీ అడుగు ముందుకు వెయ్యి, నీ అడుగులో నా ప్రభు అడుగు ఉండబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీకు ఈ మాట బయలుపరచడానికి నా దేవుడు వచ్చాడు. పంట వేద్దాం అనుకుంటున్నావా, ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నావా, లేదంటే నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావా, ఏ విషయంలో సరే ఇదిగో నా ప్రభు పేరట నువ్వు ముందుకు అడుగు వేస్తే నీ అడుగులో నా ప్రభు తోడుగా ఉండబోతున్నాడండి. నీ అడుగులో నా ప్రభు ముందరగా ఉండబోతున్నాడు. ఏ విషయం గురించి కూడా నువ్వు సంశయం వద్దు, నీకు సందేహం వద్దు, సనగకుండా గొనగకుండా నువ్వు నీ పనిని జరిగిస్తే నా ప్రభు ఆ పనిని నిశ్చయముగా అది వృద్ధి చేయబోతున్నాడండి నా ప్రభు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉందండి, పేద విధవరాలు. ఆమె ఏం చేసింది, నాకున్నదా నాకు లేదా, తనకున్నదా తనకు లేదా అన్నది ఆలోచన చేయకుండా తనకున్న ఆ 2 కాసులు తీసుకొచ్చి కానుక పెట్టెలో వేసేసి నా తండ్రిని గణపరిచి ఉన్నదట. నేను అంటున్నాను, నువ్వేదో నీ దగ్గర ఉన్న కానుకలు తీసుకొచ్చి, డబ్బులు తీసుకొచ్చి ఆ కానుక పెట్టెలో వేసే అనట్లేదు, కానీ నా ప్రభువట ఆ కానుక పెట్టె దగ్గర చూసి ఆమె కూర్చొని ఆమె హృదయాన్ని చూస్తా ఉన్నాడట. ఈ బిడ్డ దగ్గర 2 కాసులు ఉన్నాయి, తినడానికైనా, వెళ్ళడానికైనా, మందులకైనా, దేనికైనా. ఉన్నది ఎంత అండి? ఒకసారి చెప్తారు అందరు, ఎంత? ఒకసారి మళ్ళా చెప్పండి. 2 కాసులు మాత్రమే ఉన్నాయట. అయితే ప్రభు చూస్తున్నారట, 2 కాసులు ఉన్నాయి కదా, మరి నాకు ఇచ్చిద్దా ఇవ్వదా, మరలా రేపు రేషన్ వచ్చింది, మరలా బియ్యం కొనుక్కోవాలా, మరలా ఈ వాటికి వాడుకోవాలా, వస్త్రాలు కొనుక్కోవాలా, ఈ 2 కాసులు నాకు ఇచ్చిద్దా లేదంటే వాటి కోసం దాచిపెట్టుకునిద్దా అని చెప్పి ప్రభు చూస్తుంటే ఆవిడ ఏం చేసిందంటండి, తన దగ్గరున్న 2 కాసులు కూడా తీసుకొచ్చేసి నా ప్రభుకి ఇచ్చి వేసేసిందండి. నా జీవితం అంతా నేను ఇచ్చి వేసేసాను, నువ్వు ఉండగా నాకు లోటేమిటి ప్రభా, నేను నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు మరలా నాకు దయచేయబోతున్నావు అన్న మనస్సుతోండి, సిద్ధ మనస్సు కలిగి. కానుక ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏ పని చేసినా నువ్వు సిద్ధ మనస్సు కలిగి చెయ్యి. చేద్దాము అనుకున్నట్టు చేసేయి, పర్వాలా, అది ఏ పనినా ఆ పనిలో నా ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. సరే 2 కాసులు వేసేసింది, మరి తన జీవితం ఎలాగండి? చూస్తున్న దేవుడు ఆ బిడ్డ జీవితాన్ని కొనసాగించడంటారా? 2 కాసులు వేసింది, అది చూసాడా లేదా యేసుప్రభుల వారు? చూసినప్పుడు మరి ఆయన ఆ బిడ్డకి సహాయం చేస్తాడా చేయరండి? ఈ రోజున నీ పరిస్థితిని చూస్తున్న నా దేవుడు కూడా నువ్వు సిద్ధ మనస్సు కలిగి ఒక అడుగు వేస్తే ఆయన నిన్ను కూడా చూడబోతున్నాడండి. నీ పట్ల కూడా గొప్ప కార్యం జరిగించబోతున్నాడు, నీ పట్ల కూడా ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతున్నాడు, నీ పట్ల కూడా శూర కార్యములు నా ప్రభు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు విశ్వాసముతో సిద్ధ మనస్సు కలిగి ఒక అడుగు ముందుకు వేయి చాలు.
భక్తి కోసము ముందుకు అడుగు వేద్దాం అనుకుంటున్నావా? పరిశుద్ధముగా ఉండడానికి ముందుకు అడుగు వేద్దాం అనుకుంటున్నావా? బాప్తిజం తీసుకోవడానికి ముందుకు అడుగు వేద్దాం అనుకుంటున్నావా? ఏ ఆటంకాలు వచ్చినా పర్వాలేదు, ముందుకు అడుగు వేయి. నీ అడుగులో నా ప్రభు అడుగు జతపరచబోతున్నాడు. నీ అడుగులో నా ప్రభు అడుగు కలవబోతున్నది. నీ అడుగుకి నా ప్రభు అడుగు కలిసిందంటే ఎవడండి నీ ప్రయాణాన్ని ఆపగలిగేది కా? ఎవడు కూడా నీ ప్రయాణాన్ని ఆపలేరు కా. ఎందుకంటే నీ అడుగులో నా ప్రభు అడుగు ఉన్నది కాబట్టి. హల్లెలూయా. నువ్వు చేస్తున్న పనిలో నా ప్రభు హస్తం ఉన్నది కాబట్టి ఇంకెవ్వడు నీ పనిని ఆటంకపరచలేరు. అది ఎలాంటి కష్టతరమైన పనైనా నువ్వు నా ప్రభు జయకరంగా జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఒకసారి చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 43 వచనములు. మార్కు సువార్త 12వ అధ్యాయం. అర్థమవుతుందన్న వారు ఒకసారి హల్లెలూయా చెప్దామా? నిద్ర వస్తుందన్న వారు హల్లెలూయా. తెరవండి నిద్ర. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చోండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. డబ్బులు వేయడం చూస్తూ ఉన్నారట ప్రభు. ధనవంతులైన వారు అనేకులు ఉన్నారట ఆ స్థలంలో. అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నారు? అక్కడ చాలా మంది ధనవంతులు ఉన్నారట. ఆ ధనవంతులు చాలా విశేషమైన కానుకలు తెచ్చి వేస్తున్నారట. కానీ ప్రభు అన్నాడు, ఈ ధనవంతులు అందరూ వేసినా సరే వీళ్ళందరి కానుక కంటే ఆ బీద విధవరాలు వేసిన కానుక ఎంతో శ్రేష్టమైనది నాన్న అని చెప్పి చెప్తున్నారట. ఎందుకు శ్రేష్టమైందంటే అండి, ఆ ధనవంతులు ఏం చేశారు? వారి కోసం దాచుకొని మిగుల్చుకొని వారు ఆలోచన చేసి సరిపోదా ఇక మిగిలింది తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో వేశారు. కానీ ఆ పేద విధవరాలు ఏం చేసిందంటే ఆలోచన చేయలేదు, వెనుకడుగు వేయలేదు. వేద్దామా వద్దా, నా దగ్గర ఉన్న 2 కాసులే కానీ ఒకటి వేద్దాము, ఒకటి దాచుకుందాము అని వెనకడుగు వేయలేదు. తన దగ్గర ఉన్నదంతా కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. అందుకన్నాడు ఆయన, ఆ బిడ్డ సిద్ధ మనస్సును చూసి వెనక అడుగు వేయని మనస్సును చూసి అన్నాడు, ఇదిగో వీరందరిలో కూడా శ్రేష్టమైనది ఈ కుమార్తెనే. ఈ బిడ్డ వేసిన కానుకని నేను అంగీకరిస్తూ ఉన్నాను, ఈ బిడ్డ చేసిన దాన్ని మాత్రమే నేను అంగీకరిస్తున్నాను. హల్లెలూయా చెప్తాం అందరం కూడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనస్సును ఈ రోజున ప్రియ సహోదరుడా, నా ప్రభు ఈ రాత్రి నీ మనస్సును అలా చూస్తున్నాడట. నువ్వు ఇచ్చే కానుకను కాదు, నువ్వు చేసే దాని కోసం కాదు, ఆలోచన చెయ్యకుండా నువ్వు నా ప్రభు కోసం ఏ అడుగును ముందుకు వేస్తున్నావో ఆ అడుగును నా ప్రభు చూడబోతున్నాడటండి. ధనవంతులు చాలా మంది చూశారు, వేశారండి. కానీ వారు ఏం చేశారంటే ఆలోచన చేశారు. ఈ రోజున నా దగ్గర ఈ బియ్యం బస్తా ఉంది, దీనిలో సగం ఆయనకి ఇచ్చి సగం నేను ఉంచుకున్నాను అనుకో, మరలా ఎల్లుండికి అవసరమైతే ఎట్లాగా అని చెప్పి వారు దాచిపెట్టుకున్నారట. దాచిపెట్టుకొని వారి కోసం మిగిల్చుకొని ఆ మిగిలింది తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టారు. కానీ ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, నాకున్నా లేకపోయినా పర్వాలా, నేను ముందుకు అడుగు వేద్దాం అనుకున్నా, నాకు ఆలోచన వచ్చింది కాబట్టి ఇది చేసేయాలా. ఏమండి, మనకు ఫస్ట్ మన చేతిలో డబ్బులు రాగానే ఒక ఆలోచన వచ్చింది, దేవుడి సన్నిధిలో కానుకేయాలి. ఫస్ట్ రోజు చేతిలో డబ్బులు వచ్చిన ఫస్ట్ రోజు. రెండో రోజు ఏమనిపించింది అంటే, వేద్దాము డోకరా వస్తా ఉంది, ఆమె కట్టాక మిగిలాక చూసి వేద్దాం ఆగు. ఆ మూడో రోజు ఏమనిపించింది, ఇంకా అక్కడ అమ్మ ఇతర బింద ఆమెకు 600 కట్టా, ఇక్కడ ఆమెకు 1000 రూపాయలు కట్టా, ఇంటానికి ఆమె వచ్చింది, ఆమెకు ఒక 5000 కట్టా, ఆమె కట్టా, ఇంకా అయిపోయింది. ఇంకో నెల చూడాలి ప్రభా. ఏంటో ప్రభా, వేద్దాం అనుకుంటున్నాను, దశంభాగం తెద్దాం అనుకుంటున్నాను, కానీ తీలేపోతున్నానయ్యా అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటామండి. అంటే మనం ఏం చేసినట్టు అంటే వెనక అడుగు వేస్తున్నట్టు. ముందుగా నీకు ఆలోచన వచ్చినప్పుడే అడుగును, ఆ యొక్క ఆలోచనను నువ్వు గనక నెరవేరిస్తే నా ప్రభు అన్నాడు, ఇదిగో దీనిని నేను సఫలపరచబోతూ ఉన్నాను. ఈ యొక్క అడుగును నువ్వు వేసే అడుగును నేను సఫలపరచబోతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేద్దాము అనుకుంటారండి కొంతమంది, ఉపవాసం ఉందాము, ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకుంటారు. కానీ ఆ టయానికి ఏదో ఒక ఆటకం, లేదంటే ఎప్పుడు కానీ మీ ఇంట్లో వాళ్ళు అప్పుడే బిర్యానీ ప్యాకెట్ తీసుకొని రావడం. ఏం జరిగింది కా? వెనకడికి వేసయ్యా, ఇంకో బుధవారం ఉంటాలయ్యా, ఇంకో శుక్రవారం ఉంటానులే ప్రభా, ఈ ఒక్క పూటకి ఆగలేకపోతున్నానయ్యా, ఏమనుకో క్షమించేసయ్యా, ఒక్క పూట క్షమించయ్యా అని చెప్పి అనుకొని ఏం చేస్తామండి? వెనకడికి వేసేస్తాం. అలా వెనకడుగు వేయక ఆగక నీ పయనాన్ని కొనసాగించడమే సిద్ధ మనస్సు కలిగి ఉండడము. హల్లెలూయా. ఎలాంటి పనైనా సరే నీకు మొదటిగా ఆలోచన వచ్చిందా, మొదటిగా దేవుడి విషయంలో ప్రేరేపణ వచ్చిందా, ఆ ప్రేరేపణ నిశ్చయముగా నువ్వు జరిగిస్తే గనక నా ప్రభు ఆ పనిలో నీకు జయమును కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు
రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనము. నేను ముగిస్తున్నాను, ఒక్క పావు గంట మీరు కామ్గా కూర్చోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనము. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొని నిలవబడండి. ఏమంటున్నాడు? నీ పాదాలకి సిద్ధ మనస్సు, సమాధానకరమైన సిద్ధ మనస్సు అనే జోడుని తగిలించుకుని నిలబడి చాలు. ప్రతి విషయంలో నీకు ఏముండాలని చెప్తున్నారు? సిద్ధ మనస్సును కలిగి ఉండు. అది ఎలాంటి విషయమైనా సరే నీ పాదములు దాని వైపుకు అడుగులు వేయడానికి సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళేవారిని వచ్చేవారిని ఎవరిని చూడద్దు, మీ కళ్ళకు నేను మాత్రమే కనిపించుదును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ఒక పూటకు నన్ను చూడండి, ఎవరిని చూడబాక. వెళ్తారు, వచ్చినా పర్వాలేదు, వెళ్ళినా వచ్చినా పర్వాలేదు, ఎవరిని చూడబాక, నన్ను మాత్రమే మీరు చూచుదురుగాక. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటున్నారు, నీ పాదాలకి సమాధానకరమైన ఇదిగో పాదములను నీకు సిద్ధ మనస్సు అని చూడ తొడుగుకో. నువ్వు ఏ నిమిషమైనా ఎందుకు పాదాలకు అడుగు అని తొడుగుకోమని చెప్తున్నారంటే, నువ్వు ఏ నిమిషం ఏ ఆలోచన వచ్చినా సరే వెంటనే రియాక్ట్ అవ్వాల్సింది నీ కాళ్ళు. అవునా కాదండి? అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళాలమ్మా, నేను వెళ్ళాలమ్మా అని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళాలంటే వెళ్ళిపోతావా? వెళ్ళరండి. ముందుగా నీ కాలు నీకు సపోర్ట్ చేయాలా. అందుకే అన్నాడు, సిద్ధ మనస్సు అనే జోడు నీ పాదములకు తగిలించుకొని నీకు ఆలోచన వచ్చిన పిమ్మటిని అది నువ్వు జరిగించగా ఆలోచనలో నేను నీకు తోడేండి నడిపించబోతున్నాను. హల్లెలూయా. ఆ సిద్ధ మనసు ఏ ఆలోచన వచ్చినా సరే అండి, నీకు ప్రతి విషయంలో, ఒక ప్రార్థనలోనే కాదు, ఒక భక్తిలోనే కాదు, ఒక ఆరాధనలోనే కాదు, ప్రార్థన పెట్టించుకోవాలమ్మా అని అనుకుంటాం. కానీ ఏం చేస్తామంటే పరిస్థితుల ప్రభావం బట్టి డబ్బులు లేవనో, అది లేదనో, ఇది లేదనో, లేదంటే చూస్తున్న వారు ఏమనుకుంటారనో, కొంతమంది మందిరానికి వస్తూ ఉంటారండి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, అమ్మో నేను బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తా ఉంటే నన్ను చూసిన వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు, నన్ను చూసిన వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. నీకు వెళ్ళాలని మనసులో ఉంటుంది, కానీ ఏం చేస్తామంటే వారి గురించి వీరి గురించి ఆలోచన చేసి వెనకకి అడుగు వేస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారండి? అందుకే అంటున్నాడు ఈ రోజు నా ప్రభు, ఆలోచన తీసివే. నీ మనసులోకి మొదటగా ఏ ఆలోచన అయితే వచ్చిందో ఆ ఆలోచనను జరిగిస్తే, ఆలోచన ప్రకారంగా నువ్వు అడుగులు వేస్తే నేను నిన్ను అంగీకరించబోతున్నాను. నా పరమునందు ఎక్కడ నువ్వు సిద్ధ మనసుతో అడిగేసావు కాబట్టి అక్కడ నేను నిన్ను సిద్ధీకరించబోతున్నాను. ఏమండి, మన ప్రయాణము, మన పరుగు దేనికోసం అంటే ఆ పరలోక రాజ్యము కోసమే కదండి. అందుకే ఆయన అన్నాడు కదా, ఇవాళ నువ్వు సిద్ధ మనసు కలిగి ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో కూడా నువ్వు సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. అది కలిమైనా, లేమైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా, చెరసాలలోనికి క్రీస్తు నిమిత్తము చెరసాలలోనికి వెళ్ళడానికి నువ్వేమి కలిగి ఉండాలండి? సిద్ధ మనస్సు కలిగి ఉండాలా. అమ్మో అప్పుడు దాకా ప్రభు 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 అని చప్పట్లు కొట్టి ఏదైనా మన మెడ మీదకి కత్తి వచ్చిన ఆ సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారు కొంతమంది, మాకు దేవుడు ఎవరో తెలియదు. పేతురు వలే అబద్ధములు చెప్పుచూ ఉంటామంట. పేతురు కూడా ఏమన్నాడంటే, నాకు యేసు ప్రభువు వారు ఎవరో నాకు తెలియదు అని చెప్పి అబద్ధమాడి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నా ప్రభు అన్నాడు, అదిగో పేతురు వంటి మనస్సు నీకు ఉండకూడదు, కానీ ఇదిగో సిద్ధ మనస్సును కలిగి ఏ నిమిషమైనా, ఎక్కడికి వెళ్తున్నా, ఎలాంటి పరిస్థితి అయినా, కలిమైనా, లేమైనా, బాధైనా, ఇరుకైనా, ఆటంకమైనను సరే నువ్వు ఎలా ఉండాలంటే సిద్ధ మనస్సు కలిగి, అయ్యా నీకోసం చెరసాల్లోకి వెళ్ళమన్నావుగా, అయినా పర్వాలేదు నేను చెరసాల్లోనికి వెళ్ళిపోతాను ప్రభా, నీకోసము ఇబ్బంది వాటిల్లోనికి వెళ్ళమన్నావు కదా, వర్షం పడుతుందా ఏం పర్వాలా, అదే నేను చెప్తున్నా, సిద్ధ మనస్సు కలిగి కూర్చోండి. వర్షం పడిపోయినా ఏం పర్వాలా, తడిస్తే మహా అంటే కొంచెం తడుస్తాం అంతే. సిద్ధ మనస్సు కలిగి వాక్యాన్ని వినండి. తడుస్తున్నా పర్వాలేదు, వర్షం పడుతున్నా పర్వాలా, ఏం ఇబ్బంది పడద్దు. తడుస్తే ఇంకా ఇల్లు పక్కనే మీకు అందరికి. నాదంటే విజయవాడ, నేను విజయవాడ పోయి మార్చుకోవాలి. మీరంటే పక్కనేగా, గేట్ దిగానే ఇంకో ఇల్లు వచ్చేస్తుంది. ఎందుకు? మీరు సిద్ధ మనస్సు కలిగి మీరందరూ వాక్యం విందురుగాక, సిద్ధ మనస్సు కలిగి విందురుగాక. దేనికైనా మనం సిద్ధ మనస్సు కలిగి ఉండాలండి. అది కలిమైనా, అయ్యా నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ఇవాళ ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నా కానీ పని మానేస్తున్నాను, పర్వాలేదు ప్రభా నేను పని మానేస్తున్నా, నీ ప్రార్థనలో ఉంటున్నాను కాబట్టి నాకు నష్టం వచ్చినా పర్వాలా అని నువ్వు దానికోసం సిద్ధ మనస్సు కలిగి ఉందువుగాక. ఏ విషయంలో కలిమికైనా, లేమికైనా, బాధ వచ్చినా, ఇదిగో నేను ప్రభువుని నమ్ముకోవడం బట్టి నాకు ఈ బాధ వచ్చిందమ్మా, నాకు ఈ చెరసాలు వచ్చింది, అయినా పర్వాలేదు నువ్వు సిద్ధ మనస్సు కలిగి ఉండు. ఆ సిద్ధ మనస్సును కలిగి ఉంటే ఏం జరిగిద్దో చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23 నుంచి 28 వచనములు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23 నుంచి 28 వచనములు. వారు చాలా దెబ్బలు కొట్టారట, వారిని
చెరసాలలో వేయించి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోని త్రోసి వారి కాళ్లకు బండలు వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. తలుపులన్నీ కూడా తెరుచుకొనబడి ఉన్నాయట. అందరి బంధకములు ఊడిపోయినట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశారండి? క్రీస్తు నిమిత్తము వారు ఏం చేయాల? వారు ఏమి దొమ్మిడి చేయాల, దొంగతనాలు చేయాల, అబద్ధాలు చేయలేదు, ఇంకో రోడ్ల ముడబడి తిరగలేదు. వారు ఏం చేశారంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించారట. దేవుని యొక్క నామాన్ని అక్కడ వ్యాపింప చేస్తా ఉంటే పౌలుని సెలను పట్టుకొని వెళ్ళిపోయి చెరసాలను వేయించారట. ఇక చెరసాలను వేయించాక వారిద్దరు ఏం చేయాలండి? కూర్చొని ఏడవాల. అయ్యో దేవా, నేను చేసింది నీ పనే కదా, నీ గురించే కదా నేను చెప్పింది, నీ వాక్యాన్నే కదా ప్రభు నేను చాటించింది, అయినా నాకు ఈ యొక్క చెరసాలను ఇచ్చావా అని చెప్పి కూర్చొని ఏడవకుండా ఆ చెరసాలలో కూడా ఏమని చెప్తున్నారండి? ఎక్కడ కూర్చొని కీర్తించారట. కీర్తనలు పాడుతూ దేవుడి నామాన్ని గణపరుస్తూ అక్కడ కూడా ఉత్సాహించి దేవుడి యొక్క నామాన్ని ఆర్భటిస్తూ ఉన్నారట. అంటే ఆ స్థలమును కూడా అంగీకరించేటువంటి మనస్సు వారు కలిగి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడ, కలిమి అయినను, బాధ అయినను, చెరసాలైనను అంగీకరించేటువంటి మనస్సును కలిగి అడుగులు వేస్తే గనక ఆ యొక్క చెరసాలను బద్దలు చేసేటువంటి ప్రభువు నీ పరిస్థితిలో, నీ సమస్యలో నా ప్రభువు దిగి రాబోతున్నాడు. బిగ్గరగా చప్పట్లు చూస్తున్నావు. నువ్వు సిద్ధ మనస్సు కలిగి అడుగు వేస్తే చాలు, అది నీకు ఎలాంటి సమస్య అయినా సరే. వారి కాళ్ళకట బొండ బిగించిండారట. అయితే వారు చెరసాలను వేయించారట, కొట్టారట. ఎంతో చావు దెబ్బలు కొట్టినా వారు సిద్ధ మనస్సు కలిగి ఉన్నారట. ఏదైనా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు అని చెప్పి దేవుడి కోసం కీర్తనలు పాడుతూ దేవుడి నామాన్ని ఆ స్థలం ముందు కూడా గణపరుస్తున్నారట, కీర్తిస్తున్నారట. కీర్తిస్తుంటే ఒక్కసారిగా భయంకరమైన భూకంపం వచ్చండి ఆ స్థలమును కంపింప చేయగా ఆ వారి చేతులకు కాళ్లకున్న బొండలన్నీ కూడా తెంచివేయబడి, ఆ బంధకములన్నీ కూడా తెంచివేయబడి ఉన్నాయటండి. హల్లెలూయా. ఎవరు వచ్చి తెంచారటండి? అక్కడున్న అధికారులు తెంచారా? అక్కడున్న మంత్రులు తెంచారా? రాజు తెంచాడా? వారితోటి ఉన్న వారి సైనికులు ఏమైనా తెంచారా? ఎవ్వరు తెంచలేదు. ఎందుకంటే స్తుతించారు కాబట్టి స్తుతి వారి సంఖ్యలను తెంచి వేసేసిందంటే. కొట్టేస్తున్నాము చప్పట్లు. స్తుతి వారి చప్పట్లు. ఇదిగో స్తుతి వారి యొక్క కేకలు విని దేవుడండి వారి స్తుతించగా వారి చెరసాలు తెంచి వేసి ఉన్నాడండి. వారి చెరను సంతోషముగా మార్చి ఉన్నాడు, వారి దుఃఖము నాట్యముగా మార్చి ఉన్నాడండి. వారు ఏమి చేసినాడు ఒకటే, ఇదిగో ఏం జరిగినా పర్వాలేదు అన్న సిద్ధ మనసుతో అడుగు వేశారు కాబట్టి దేవుడు ఆ పరిస్థితిని కూడా సంతోషముగా మార్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా అదే సిద్ధ మనస్సు కలిగయ్యా. నిన్నే నేను నమ్ముకున్నా, కలిమైనను లేమైనను, నష్టం వచ్చినా కష్టం వచ్చినా, ఏం జరిగినా నువ్వు నాకు మేలే కదా చేసేది. నువ్వేం చేసినా నిన్ను నమ్ముకున్న వారిని నువ్వు ఎన్నటికీ కూడా సిగ్గుపరిచేవాడవు కాదు కదయ్యా, నువ్వు ఎన్నటికీ కూడా అవమానపరిచేవాడవు కాదు. కాబట్టి నేను నిన్ను నమ్ముకున్నా, నువ్వే నా పట్ల కార్యం జరిగించు అన్ని సిద్ధ మనసుతో ముందుకు అడుగు వేస్తే తల్లి, ఆ యొక్క అడుగులో నా ప్రభు అడుగు పడి ఏమండి దానియేలునట సింహాల బోనులో నుంచి విడిపించిన దేవుడండి. నా ప్రభు నిన్ను కూడా విడిపించబోతున్నాడు. అలాంటి అన్ని చెరలు వచ్చిన పౌలు శీలల చెరలు తెగిపోయినట్టండి, ఆ బంధకాలు తెగిపోయినట్టండి. దానియేలు సింహపు బోనులో ఉండి ప్రార్థన చేయగా నా ప్రభు ఆ ప్రార్థన ఆలకించి ఆ బంధకమును తెంచివేసి ఉన్నాడండి. ఆ చెరసాలలోనికి దిగి వచ్చి సింహమును సైతము ఆయనకి బానిసగా మార్చివేశాడు నా ప్రభు. ఏమండి, ఆ దేవుడే ఈ రోజున నీవు కూడా నమ్ముకున్నటువంటి దేవుడు. ఒక్కసారి సిద్ధ మనసుతో అడుగు వెయ్యి. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పని గురించి సిద్ధ మనసు లేక చేద్దామా వద్దా, వెళ్తామా వద్దా, ఇద్దామా వద్దా, పెడదామా వద్దా, ఏమన్నా జరిగిద్దా అని చెప్పి ఆలోచనతో ఉంటున్నావేమో. ఈ రోజున ఒక్కటే మాట నా ప్రభు నీతో అంటున్నాడు, వెనుక అడుగు వేయకుండా నీ పనిని కొనసాగించు. ఆ పని జయముగా నిలవబడబోచున్నది, ఆ పని జయ పతాకములు ఎగరవేయబోచున్నది, నిశ్చయ గీతము నువ్వు మనసారా పాడబోచున్నామని తెలుస్తున్నాము. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే నువ్వు ఆలోచన చేయక వెనక అడుగు వేయకుండా ముందుకు అడుగు వెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తుందన్న వారు హల్లెలూయా. ఆదికాండం 24వ అధ్యాయం 53 నుంచి 58 వచనాలు. ఆదికాండము 24వ అధ్యాయం 53 నుంచి 58 వచనాలు నేను ముగించబోతున్నాను. ఆ సేవకుడు వెండి నగలను
బంగారు నగలను వస్త్రములు తీసుకొని రిబ్కాకు ఇచ్చాను. రిబ్కాకు ఇచ్చారట. మరియు అతడు ఆమె సహోదరులందరికీ తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాను. అతడును అతనితో కూడా మనుషులు అన్నపానములు పుచ్చుకొని అక్కడ నుండి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించుచున్నాడని చెప్పగా ఆమె సహోదరులు ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని చెప్పారట. యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన కనుక నాకు డబ్బు కానియక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళుదునని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె మేనమామను తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అని చెప్పిందట. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఎలియాజరు వచ్చి అన్ని తనకు కావాల్సిన నగలు ఆడంబరాలు మొత్తము ఇదిగో వస్త్రాలు అన్ని తీసుకొచ్చి అన్నారు, ఇదిగో ఈమెను నాతో కూడా పంపించమని చెప్తే ఆ స్త్రీ అంది, అయ్యా నేను ఇప్పుడు నీతో పాటు రావడం కుదరదు, వెనకాల ఇప్పుడే బీరకాయలు అండేశాను, వెనక పక్కింట్లో బెండకాయలు ఆరబెట్టి వచ్చాను, ఆ బెండకాయ కూర పెట్టి చెయ్యాలా, నేను కడుపు నిండా అన్నం తినాలా, మా అమ్మకి మా నాన్నకి అన్నం పెట్టి రావాలా, ఒక అరగంట టైం అయ్యా, లేదంటే ఈ పూట ఆగండి అయ్యా, ఎల్లుండి వస్తాను, లేదంటే అవతల ఎల్లుండి వస్తానయ్యా, ఎలాగో ఇప్పుడు ఎండాకాలం మామిడికాయలు అవన్నీ పండించాలా, మామిడికాయ పచ్చడి పెట్టాలా, ఒక గంట సేపు ఆగండి అయ్యా అని చెప్పలేదండి. ఎప్పుడైతే ఎలియాజరు అన్నాడు, ఇదిగో యెహోవా నా ప్రయాణమును సిద్ధపరిచాడు కాబట్టి నేను వెళుతున్నాను అని చెప్పగానే రిబ్కా అందంట, నేను కూడా వస్తూ ఉన్నాను మీతో పాటుగా. హల్లెలూయా. ఎప్పుడైతే పిలుపును అందుకుందో అండి, ఎప్పుడైతే ఆ మాట తన యొక్క చెవిన పడిందో ఆమె అన్నదండి, నిరాకరించలేదు, అంగీకరించి నేను కూడా మీతో పాటు వస్తానండి, నేను కూడా మీతో పాటు రావడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి అంగీకారమును తెలియపరిచింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున మనము కూడా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారిగా ఆవిడ ఎప్పుడైతే తన గురించిన పిలుపు తన చెవిన పడిందో, ఆ ఆలోచన తన హృదయంలో మెదిలిందో, వెంటనే అడుగు వేసేసిందండి. ఇక వెనక్కి అడుగు వేయాలా, ఇక పక్కకు అడుగు వేయాలా, ఆ పక్కింట్లోకి వెళ్ళాలా, ఎదురింట్లోకి వెళ్ళాలా, ఒక్కసారిగా ముందుకు అడుగు వేసేసింది. ఇదిగో పక్కింటి వెళ్ళి ఏమేమేమే నాకు సంబంధం వచ్చిందే, పెళ్ళికొడుకట బాగున్నాడట, ఇసాకట చాలా సుందరంగా ఉన్నాడట, అందంగా ఉన్నాడట, పెళ్లి చేసుకోపోతున్నాను నేను, కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, ఆఖరిగా నేను చూద్దామని వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయి పక్కింట్లో ఎదురింట్లో ఆ ఇంట్లో ఈ ఇంట్లో ముచ్చట్లు పట్ల పిలుపు రాగానే వెంటనే ముందుకు అడుగు వేస్తుందండి. ఆలోచన రాగానే, నిర్ణయం తన మనసులోకి రాగానే వెంటనే అడుగులు వేసేసింది. ఆ అడుగు వేయగానే ఏమండి దర్జాగా వెళ్ళి ఇస్సాకుకు భార్యగా కూర్చొని ఉన్నదండి. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు దేవుడు మనకి ఇస్తా ఉంటారు. ప్రార్థన చేయమను, కానికివ్వమను, లేదంటే మందిరానికి వెళ్ళమను, ఇలా నడుచుకోమని, ఆత్మీయతలు ఇంకా బలపరచమని, లేదంటే ఉపవాస ప్రార్థనలో ఉండు, ఇలా పాటలు పాడు, ఇలా నా నామాన్ని గణపరచు అన్న ఆలోచనలు, అన్న తలంపులు దేవుడు నీకు ఇస్తా ఉంటే మనం ఏం చేస్తామంటే, చేద్దామా వద్దా, వెళ్దామా వద్దా, ఇగో జరిగిద్దా జరగదా, ఇది నా భ్రమేమో అని చెప్పి కొన్నిసార్లు భ్రమపరచబడబోతూ ఉంటామండి. కానీ ఈ రోజు నా ప్రభు చెప్తున్నారు కదా, సిద్ధ మనస్సు కలిగిన అడుగు వెయ్యి, ఆ అడుగును నేను స్థిరపరచబోతున్నాను. రిబ్కమ్మ ఎప్పుడైతే తన పిలుపు వినపడిందో ఆ పిలుపుతో పాంచిగా అడుగు వేసేసింది. ఇక మరొకసారి ఆలోచన చేయాలా, ఇంకొకసారి అడిగి చూస్తానండి, మా అమ్మని మా నాన్నని మా అన్నయ్యని అడుగుతాను, 10 రోజులు అని చెప్పారు కదా, 10 రోజులు ఉంచుకుంటా అన్నారు, ఇప్పుడు అడిగితే ఒక 2-3 రోజులు పంపించేస్తారులే, ఆగయ్యా 2 రోజులు అని చెప్పలా. ఎప్పుడైతే పిలుపు వచ్చిందో ఆ పిలుపునకు లోబడిపోయి వెళ్ళిపోయిందండి. 10 రోజులు ఆగండి అంటున్నారంట వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తల్లిదండ్రులు. 10 రోజులు ఈ చిన్న పిల్లని మా ఇంట్లో ఉంచండి, 10 రోజుల తర్వాత పంపిస్తామంటే, లేదు నా యొక్క దేవుడు పిలుపు నాకు వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని చెప్పగానే ఈమె కూడా అంది, నేను ఆయనతో పాటుగా నేను వెళ్ళిపోతున్నాను. ఎప్పుడైతే అండి నీ పిలుపు వస్తుందో, ఆలోచన వస్తుందో, ఆ నిర్ణయం నీ తలంపుల్లో మెదులుతుందో చూసావా, దేవుడి కోసం ఇది చేద్దాము, దేవుడి కోసం ఇలా బ్రతుకుదాము, లేదంటే ఇలా మాట్లాడదాము, ఈ నిర్ణయం తీసుకుందాము, ఈ రోజున మందిరానికి వెళ్దాము అన్న తలంపు నీకు వస్తుంది చూసావా. ఆ యొక్క తలంపు నీకు రాగానే మొదటి అడుగు నువ్వు వేయగా ఆ అడుగును నా ప్రభు స్థిరపరచబోతున్నాడు. అది ఏ విషయమైనా సరే, ఏ తలంపు అయినా సరే, నీ హృదయంలో ఒక్కసారి మెదిలిందా, ఒక్కసారి నీకు ఆ తలంపు వచ్చిందా, ఏమండి నాకు ఇలాగ ప్రేరేపణ వస్తా ఉంది, ప్రార్థనలో కూర్చుంటారు అందరూ వచ్చి,
ప్రార్థన చేయండి అమ్మా అంటాం. ఎవరికైనా ప్రేరేపణ వచ్చిందో చేద్దాము చెయ్యి అన్న ప్రేరేపణ వస్తే చెయ్యాలా వద్దా, అమ్మో అందరూ చూసి నన్ను నవ్వుతారేమో నేను చేస్తే అని చెప్పి వెనకడుగు వేయకుండా నీ ప్రేరేపణ, నీకు ఏ ఆలోచన అయితే మొదటిగా మెదలుతుందో నీ మనసులో ఆ ఆలోచన చొప్పున, ఆ నిర్ణయం చొప్పున నువ్వు అడుగు వేస్తే అండి ఆ యొక్క అడుగు నా ప్రభు స్థిరపరచును గాక. అది ఎలాంటి విషయంలో అయినా అవని, వివాహము విషయంలో అయినా, కుటుంబం విషయంలో అయినా, ఆర్థిక పరిస్థితి విషయంలో అయినా, ఇదిగో శారీరకంగా అయినా ఏ ఆలోచన ప్రభు నీ యొక్క హృదయంలో పెడుతున్నాడో ఆ ఆలోచనకు సిద్ధ మనస్సు కలిగి నువ్వు ముందుకు అడుగు వేస్తే ఆ అడుగును నా ప్రభు స్థిరపరచబోతూ ఉన్నాడు. ఈ రోజున ఈ రాత్రి నా దేవుడి కుటుంబానికి ఇస్తున్న వాగ్దానము, సిద్ధ మనస్సు కలిగి నువ్వు అడుగు వేస్తే నీ అడుగును నేను స్థిరపరచబోతున్నాను, నీ అడుగు నేను స్థిరపరచబోతున్నాను. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. దగ్గరగా ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని కనపరుస్తామా. ఈ కుటుంబానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం సిద్ధ మనస్సు కలిగి నువ్వు అడుగు వేస్తే చాలు. అది ఎలాంటిదైనా, అయ్యా నిన్నే నమ్ముకున్నా, నిన్ను ఆధారం చేసుకున్నాను, నిన్ను ఆధారం చేసుకుని నేను అడుగు వేస్తున్నాను అని చెప్పి కనుక నువ్వు అడుగు వేస్తే, దేవుడిని నమ్మి నువ్వు అడుగు వేస్తే, అది ఎలాంటి పరిస్థితి అయినా, అది ఎలాంటి సవాలైనా సరే, ఎలాంటి అధికారము కలిగిన అధికారుల చేతిలో ఉన్నా సరే, దాన్ని నేను విడిపించబోతూ ఉన్నాను, దాన్ని నేను నీ చేతిలో పెట్టబోతూ ఉన్నాను. ఈ వాగ్దానం ఈ కుటుంబం పట్ల నా ప్రభు జరిగించునుగాక. అయ్యా వాగ్దానం చేశావు, మరి పలానా 19వ తారీఖు మా ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టారు, వచ్చి చెప్పింది ఆవిడ, వచ్చి చెప్పి సిద్ధ మనస్సు కలిగి ఉండమని చెప్పింది. సిద్ధ మనస్సు కలిగి ఉండి నువ్వేం చెప్పినా ఏం చేసినా జరిగిద్ది అని చెప్పింది. మరి జరిగిద్దంటావా జరగదంటావా? ఇప్పుడు ఇట్లా అనుకుంటున్నాను, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ మారాలా, నేను నా ఇంటి వారు అందరం కలిసి నిన్ను సేవించాలి అని నేను అనుకుంటున్నాను ప్రభా, మరి జరిగిద్దంటావా జరగదంటావా అన్న సనుగులు సంశయాలు విడిచిపెట్టేసండి. సనుక్కుండా గొనక్కుండా నువ్వు తీసుకున్న నిర్ణయం వైపుగా నువ్వు అడుగులు వేసి దాని ప్రకారముగా ప్రార్థన చేస్తే నా ప్రభు ఆ ప్రార్థన సఫలీకృతము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ అవకాశం వచ్చింది కదా, నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అంటే అవకాశం అంటే మళ్ళీ ఇంకేదో అనుకోబాకండి, నీ మనసులో ఒక ఆలోచన పెట్టాడు చూసావా, ప్రార్థన చెయ్యి, ఇలా ఉపవాసం ఉండు, లేదంటే మందిరానికి వెళ్ళు, లేదంటే ఇలాగ చెయ్యి, ఇలా జరిగించు అని ఏ పని గురించి అయితే నీకు ఆలోచన ఇచ్చాడో, నీకు అవకాశం ఇచ్చాడు చూసావా, అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని కోల్పోకుండా, సంశయములు లేకుండా, సొరగకుండా, గొనగకుండా నువ్వు ముందుకు అడుగు వేస్తే ఆ అడుగును నా ప్రభు సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ కుటుంబానికి దేవుడిచ్చిన వాగ్దానం ఒకసారి చెప్తారు మీరందరూ? ఇంకా అంతేనా? సిద్ధ మనస్సు కలిగి నువ్వు ముందుకు అడుగు వేస్తే నీ అడుగును నేను స్థిరపరచబోతున్నాను. ఈ వాగ్దానం రాసుకోండి కుటుంబం వారు. సిద్ధ మనస్సు కలిగి నువ్వు అడుగు వేస్తే నీ అడుగును నేను స్థిరపరచబోతున్నాను. అది ఎలాంటి విషయంలో అయినా పర్వాలేదమ్మా, ఇదిగో దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి అది ఎలాంటి విషయంలో అయినా, నీ భర్త విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ యొక్క ప్రతి విషయంలో కూడా, నీ బిడ్డల విషయంలో, నీ విషయంలో అయినా, నీ పంట, నీ ధనము, ప్రతి విషయంలో కూడా దేవుడు ఒక్కటే నీకు చెప్తున్నాడు, సిద్ధ మనస్సు కలిగి చేద్దామా వద్దా, ఈ 2 తలంపులు వద్దు, తీసేయి. ఎందుకంటే 2 తలంపుల మధ్య, 2 నిర్ణయాల మధ్య నువ్వు ఆలోచన చేయకూడదు. మనము దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలం కాబట్టి ఆయన మీద భారము వేసి నువ్వు ముందుకు అడుగు వేస్తే ఆ యొక్క దేవుడు గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. నీకు 2 తలంపులు వద్దు, 2 ఆలోచనలు వద్దు. చేద్దామా వద్దా, జరిగిద్దా జరగదా, ఇదిగో ఇలా జరిగింది, ఇలా చెప్పారు, జరిగిద్దా జరగదా, ఏముంది నా నోటుకు వచ్చిన మాటలు చెప్తా ఉంటది అని నువ్వు అనుకోనకుండా ఏమంటే సిద్ధ మనస్సు కలిగి ముందుకు అడిగి వేస్తే గనక నీ ఆలోచన నా ప్రభు నెరవేర్చబోతున్నాడు, నీ నిర్ణయం నా ప్రభు జరిగించబోతున్నాడు. నీ మనస్సుకి ఏ తలంపు వచ్చింది చూసావా, ఎస్ నేను ఈ పాపాన్ని జయించగలను, ఎస్ ఆ తలంపును నా ప్రభు జరిగించబోతున్నాడు. అవును, ఈ యొక్క పనిలో నాకే విజయం రాబోతుంది, నేను గెలవబోతున్నాను, ఈ యొక్క కోర్టు విషయంలో నేనే గెలవబోతున్నాను, ఈ పంట విషయంలో నాకే ఫలము రాబోతున్నది అని కనుక నువ్వు విశ్వాసముతోటి సిద్ధ మనస్సు కలిగిన అడుగు వేస్తే అండి దేవుడు ఆ కార్యమును జరిగించబోతున్నాడు. ఒక్కసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12-13 వచనాలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీరు ఎలాగూ కలిగెనో అలాగే మీకు కలిమి కొలది పూర్తి అగునట్లు మీరు ఆ కార్యములను ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదే, శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును. నీ కలిమి కలది, నువ్వు కలిమిలో ఇచ్చావా లేమిలో ఇచ్చావా, నువ్వు ముందుగా సిద్ధ మనస్సు కలిగి నువ్వు ఎలా తీసిచ్చిన పర్వాలేదు, అది నేను అంగీకరించబోతున్నా. అక్కడ ఉందా లేదా నేను కల్పించి చెప్పానండి, అక్కడ ఉన్న మాటలు చెప్తున్నా, నేను కల్పించి ఏం చెప్పట్లా. నువ్వు అయ్యో ఇది జరిగిద్దా జరగదా, అమ్మో మందిరానికి వెళ్తున్నాము, 1000 రూపాయలు కానుక ఎత్తాను, మా పాస్టర్ గారు అంగీకరిస్తారమ్మా, మా పాస్టర్ గారు హెచ్చిస్తారమ్మా,
అని చెప్పి పాస్టర్ల హృదయంలో నువ్వు మెదలాలని, ఏమండి వాళ్ళ హృదయంలో నువ్వు సంతోషించాలని, వాళ్ళు నిన్నే హైగా చూడాలని, వాళ్ళెవరిలో మెప్పించాలా, వీళ్ళెవరిలో మెప్పించాలా, సేవకుడు ముందు నేను కనబడాలా, సేవకుల ముందు నేను చప్పట్లో కొట్టాలా, సేవకులు చూస్తుండగా నేను ఆరాధన చేయాలా, అప్పుడే నా పేరు పెట్టి నన్ను పిలుస్తాడు, అప్పుడే నా పేరు పెట్టి నన్ను ఇది చేస్తాడు, నేను గొప్పగా ఉంటాను అన్న ఆలోచన నీకు వద్దు. దేవుడు అన్నాడు, సిద్ధ మనస్సు కలిగి నీ కలిమిలో విత్తినదైనా లేమిలో విత్తిదైనా, నీకు అనారోగ్యంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన ఆరాధనైనా నేను అంగీకరిస్తా, ఆరోగ్యముతో ఉన్నప్పుడు నువ్వు చేసిన ఆరాధనైనా, సిద్ధ మనస్సు కలిగి నువ్వు ఏది చేసినా నేను అంగీకరించబోతున్నాను. హల్లెలూయా. నేను ఒక్కసారి చదువుతాను, ఒక్కసారి చదివి నేను ముగిస్తా. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అందరూ తీసి పెట్టండి. అందరూ తీసారా బైబిల్లోని? అందరి దగ్గర ఒకసారి మీ బైబిల్ పైకెత్తండి. ఆయుధం లేకుండా ప్రార్థనకు రాకూడదు ఎవరు. ఉందా? దానికి మహిమ కలుగునుగా. చదువుతున్నాను చూడండి 12వ వచనం నుంచి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును, ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పలేదు గాని హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ మిగలలేదనియు రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకు, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకు సహాయమే ఉండవలనని ఇలాగున చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా. అక్కడ ఉన్నదే చెప్పానా, నేను కల్పించామని చెప్పానండి. నువ్వు ఉన్నప్పుడు అమ్మా నీ దగ్గర ఉంది కాబట్టి 1000 రూపాయలు ఇచ్చేసి దేవుడు అంటలా, నీ దగ్గర లేదు కాబట్టి ఉన్న 10 రూపాయలు తెచ్చేసి వేసే అనట్లా. నువ్వు కలిమిలో 10 రూపాయలు వేసినా, లేవిలో 10 రూపాయలు వేసినా, ఒకటి సిద్ధ మనస్సు కలిగి వెయ్యాలి అన్న ఆలోచనతో వేస్తే అది నేను అంగీకరించబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం అందరము. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీ అందరిని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు సిద్ధ మనస్సు కలిగి ఆరాధన చేస్తే చాలు. కొంతమంది నిలబడి ఆరాధన చేయాలంటే సిగ్గుపడతా ఉంటారు. పర్వాలా, నువ్వు కూర్చొని దేవుణ్ణి స్తుతించాలి అన్న ఆలోచన నీకు ఉంటే చాలు. కూర్చోనైనా స్తుతించి పర్వాలా. లేదు నేను చేతులు ఎత్తితే నాకు సిగ్గుగా ఉంది, అందరు నన్ను చూస్తారు, హేళన చేస్తారు అని అనుకుంటున్నావు, పర్వాలా. నీ చేతులు దించే నీ మనస్సునందు దేవుని స్తుతించు చాలు. ఆ యొక్క స్తుతి యాగమును నా ప్రభు కోరుకుంటున్నాడు. సిద్ధ మనస్సుతో ఏది చేసినా అండి, నీ మనస్సు తోటి నువ్వేం చేసినా అది నా ప్రభు అంగీకరించబోతున్నాడు. హల్లెలూయా. నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, అయినా 10 రూపాయలు వేయడానికి నువ్వు ఇష్టపడ్డావు, పర్వాలా. ఆ 10 రూపాయలు వేయి. ఆ 10 రూపాయలు నువ్వు సంతోషంగా విత్తుతున్నావు కాబట్టి నువ్వు సంతోషంగా తిరిగి పంట కోయబోతున్నావు. పొద్దాక కానుక చెప్తున్నాను అనుకోబాకండి, మీకు అర్థం కావాలి అని చెప్పి నేను అది చెప్తా ఉన్నా. ఇక మరలా వేరే టాపిక్ ఏది తెచ్చినా మీకు అర్థం కాదు కాబట్టి అది అనుకో, మీకు త్వరగా ఈజీగా అర్థమవుద్ది. డబ్బులు అంటే అందరికి అర్థమైపోద్దిగా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరికి అర్థమైంది కాబట్టి అది తీసుకొచ్చి నేను చెప్తున్నా. అర్థమైందా? వ్యర్థమైందా వాక్యం? ఏం అర్థమైంది? ఏం కలిగి ఉండాలి మనము? సిద్ధ మనస్సు కలిగి. ఏ ఆలోచన ఫస్ట్ గా నీ మైండ్ లోకి వచ్చిందో ఆ ఆలోచన నువ్వు జరిగిస్తే గనక నా ప్రభు ఆలోచనని స్థిరపరచబోతున్నాడు, నీ అడుగుని స్థిరపరచబోతున్నాడు. నీ కుటుంబానికి దేవుడిచ్చిన వాగ్దానం మరొకసారి నేను చెప్తున్నాను, సిద్ధ మనస్సు కలిగి నువ్వు అడుగు వేస్తే నీ అడుగును నేను స్థిరపరచబోతున్నాను. హల్లెలూయా. ఏ విషయంలో అయినా పర్వాలేదండి, నీ మనసు దేవుడి వైపు నుంచి నువ్వు అడుగు వేస్తే ఆ అడుగు నా ప్రభు సఫలీకృతము చేసి నీకు జయమును కలగజేయబోతున్నాడు. అప్పుడు మనం పాడతామండి, విజయ గీతము మనసారని